హాయ్ అండి. ఈరోజు లంచ్లోకి క్యాబేజీతో పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యాబేజీ పచ్చడి కమ్మగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మీడియం సైజ్ క్యాబేజీని తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ధనియాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి అనేది మీ స్పైసీకి తగ్గట్లు అయితే తీసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. అలానే ఒక 5-6 తెల్లబాయలను తీసుకున్నానండి. అన్నిటినీ ఒక 2-3 నిమిషాల వరకు అయితే వేగించుకుంటున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తెల్లబాయలు, ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని అయితే తీసేసుకుంటున్నానండి. క్యాబేజ్ని మొత్తం ప్యాన్లో వేసేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసేటట్లుగా ఒక 1 మినిట్ వరకు వేయించుకోవాలండి. అలా వేగించుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత కూడా కలియబెట్టేసుకొని మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. మగ్గే లోపల నేనైతే 3 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఈ లోపల అయితే కట్ చేసుకునేస్తాను అనమాట. అంటే అవి ఒక 2 నిమిషాలు ఉంటుంది కదండి మగ్గేదానికి. ఆ 2 నిమిషాల లోపల నేను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత టమాటాలను కూడా వేసేస్తున్నానండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టేసుకొని చింతపండు అయితే తీసుకుంటున్నానండి. చింతపండు అనేది చాలా తక్కువ వేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు తీసుకున్నాం కదండి. ఆ పులుపు మళ్ళీ చింతపండు పులుపు మరి ఎక్కువైపోతుంది. చింతపండు అనేది టేస్ట్ కోసమేనండి. కాబట్టి చాలా తక్కువ అయితే తీసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని 8 నుంచి 10 నిమిషాల వరకు మగ్గబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో తీసైతే కలియబెడుతున్నాను అనమాట. కింద మాడిపోకుండా అండి, లేదంటే మాడిపోతుంది కలియబెట్టకుంటే. ఒక 10 నిమిషాల తర్వాత చూసామంటే బాగా అయితే టమాటా అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. లేదంటే టమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నా సరిపోతుందండి. నాకైతే టమాటోస్ అనేది సాఫ్ట్ అయిపోయింది. అలానే చల్లారబెట్టేసుకున్నానండి. చల్లారబెట్టేసుకున్న తర్వాత మిక్సీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మొత్తం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్లు అయితే వేసుకోండి. వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ అనేది పల్స్ మోడ్లో పట్టామంటే బరకగా పచ్చడి చాలా బాగుంటుందండి. నార్మల్గా పట్టాము అంటే పేస్ట్ లాగా అయిపోతుంది. మిక్సీ పట్టేసిన తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 5-6 తెల్లబాయలు వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందు దంచి పెట్టుకున్న పచ్చడిని అయితే ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో వేగనించేసి లాస్ట్లో కావాలి అనుకుంటే పచ్చి ఆనియన్ ముక్కలండి సన్నగా తరిగి వేసేసుకుంటే బాగుంటుందండి. ఆనియన్ లేకపోయినా బాగుంటుంది, ఆనియన్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాబేజీతో పచ్చడి ఎలా ఉందో ట్రై చేసి చెప్పేసేయండి. బాయ్ బాయ్.